హాయ్ ఫ్రెండ్స్, ఇదైతే మనకి ఈసీఎల్ హైదరాబాద్ అనమాట. ఒక 125 వేకెన్సీస్ కోసం అయితే అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ మనకి 26 జూన్ 2025 స్టార్ట్ అయింది. ఇంకా 7th జూలై 2025 ఇది లాస్ట్ డేట్ అనమాట. దీనికి సంబంధించి మనకి ఎగ్జామినేషన్ కానీ ఫీజు కానీ ఏమీ లేదు ఫ్రెండ్స్. మనకి సీనియర్ ఆర్టిజన్ అనమాట కేటగిరీ 1, ఇదైతే కేటగిరీ 2. కేటగిరీ 1లో మనకి ఎలక్ట్రానిక్స్ మెకానిక్లో ఒక 50 వేకెన్సీస్ అయితే ఉన్నాయి, ఎలక్ట్రీషియన్లో ఒక 30 ఉన్నాయి, ఫిట్టర్లో ఒక 40 ఉన్నాయి అనమాట. ఇంకా కూడా మనకి ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానిక్లో ఒక పోస్ట్ అయితే ఉంది, ఎలక్ట్రీషియన్లో ఒక 2 ఉన్నాయి, ఇంకా ఫిట్టర్లో ఒక 2 ఉన్నాయి అనమాట. టోటల్గా మనకి 125 వేకెన్సీస్కి సంబంధించి ఐటీఐ 2 years పాస్ అవుట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే ఎలిజిబుల్ అయితే అవుతుంది. దానికి తోడు మనకి 2 years ఎక్స్పీరియన్స్ అయితే కావాలన్నమాట. మ్యానుఫ్యాక్చరింగ్లో కానీ లేదంటే ప్రొడక్షన్లో కానీ రిపేర్లో కానీ టెస్టింగ్ ఆఫ్ దానికి సంబంధించినటువంటి ట్రేడ్లో అయితే మీకు ఎక్స్పీరియన్స్ అయితే అవసరం అవుతుంది ఫ్రెండ్స్. ఇంకా కూడా ఆ ట్రేడ్లో ఎవరైతే 1 సంవత్సరం అప్రెంటిస్ చేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు కూడా దీనికి ఎలిజిబుల్ అయితే అవుతారనమాట ఫ్రెండ్స్. మీకైతే 23,368 రూపీస్తో పాటు అదర్ అలవెన్సెస్ అయితే ఉంటాయన్నమాట శాలరీ పర్టికులర్స్కి సంబంధించి ఫ్రెండ్స్. ఇదైతే మనకి 1 సంవత్సరం కాంట్రాక్ట్ అనమాట. తర్వాత 4 years అయితే ఎక్స్టెండ్ అయితే చేస్తారు. టోటల్గా 5 years దాకా ఉండే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట. ఇంకా ఏజ్ అనేది 30 years అనమాట. దీనికి అదనంగా ఏజ్ రిలాక్సేషన్స్ ఓబీసీ వాళ్ళకి 3 years అంటే 33 years అన్నమాట. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అయితే 35 years, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి అయితే కనుక 40 years వరకు అవకాశం అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా సెలక్షన్ ప్రొసీజర్కి సంబంధించి షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ని అయితే డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ కోసం కాల్ చేయటం జరుగుతుంది. ఎగ్జామినేషన్ అయితే ఏం లేదు, ఫీజు కూడా ఏమీ లేదనమాట. ఇంకా అప్లికేషన్ ప్రాసెస్కి సంబంధించి ఇక్కడ మనకి లింక్ అయితే ఇచ్చారనమాట. దీని మీద క్లిక్ చేసి అప్లై అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్కి సంబంధించి ఇక్కడ మనం అడ్వర్టైజ్మెంట్ నెంబర్ అనమాట 11/2025 సెలెక్ట్ చేసుకుంటే మనకి 2 వేకెన్సీస్ వస్తాయి అనమాట. కేటగిరీ 1 సీనియర్ ఆర్టిజన్, అలాగే కేటగిరీ 2 అనమాట. దానికి సంబంధించి ఇందాక చెప్పినట్టుగా నోటిఫికేషన్లో మీరు చెక్ చేసుకోవచ్చు. కేటగిరీ 1లో ఏమేమి ట్రేడ్స్ ఉన్నాయి, 2లో ఏమున్నాయి అనేది అలా చూసుకుంటే మీరు దాన్ని సెలెక్ట్ అయితే చేసుకోవాలి ఈ విధంగా అనమాట. ఇలాగ అప్లికేషన్ ఫామ్ అయితే వస్తుంది. ఇక్కడ మనం ఫస్ట్ పార్ట్ పూర్తి చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ ఒక టెంపరరీ ఐడి క్రియేట్ అవుతుంది అనమాట. సపోజ్ మీరు అప్లికేషన్ పూర్తి కాకపోతే అంటే సబ్మిట్ చేయకుండా మీకు తర్వాత కనుక ప్రాబ్లం ఏదైనా వస్తే ఆ యొక్క టెంపరరీ ఐడితో ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్ అంటే అంతవరకు వస్తాయి అన్నమాట. సేవ్ అయినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా వస్తుంది. రిమైనింగ్ అప్లికేషన్ ప్రాసెస్ని కంటిన్యూ చేసుకోవచ్చు అనమాట. దానికోసం ఇక్కడ టెంపరరీ ఐడి ఇచ్చారు. ఇప్పుడైతే రాదనమాట. మనకి కొంత అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేసిన తర్వాత మీకు టెంపరరీ ఐడి అనేది క్రియేట్ అయితే అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ స్టార్ మార్క్ పెట్టినవన్నీ తప్పనిసరిగా ఫిల్ అవుట్ చేయాలి. ఇక్కడ క్యాండిడేట్స్ నేమ్ అయితే ఎంటర్ అయితే చేసుకోవాలి, మీ యొక్క నేమ్ అనమాట, ఫుల్ నేమ్. అలాగే జెండర్ మేలా ఫీమేలా సెలెక్ట్ అయితే చేసుకోవాలి. కేటగిరీ మీ కేటగిరీ ఓబీసీనా ఎస్సీనా ఎస్టీనా యూఆర్ఆ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇక్కడ మనకి కేటగిరీ వైజ్ మన వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట, చెక్ చేసుకోవచ్చు. ఒకవేళ కనుక మీ కేటగిరీలో లేకపోతే మీరు జనరల్ క్యాండిడేట్గా ఎవరైనా కూడా అప్లై అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ మనం అప్లికెంట్ కేటగిరీ అంటే మీ కేటగిరీ ఏంటని సెలెక్ట్ చేసుకోవాలి. జనరల్గా మీ కేటగిరీ మీ దగ్గర ఏ సర్టిఫికేట్ ఓబీసీ ఉంటే ఓబీసీ సెలెక్ట్ చేయాలి. జనరల్ అయితే జనరల్ అనమాట. ఎస్సీ ఎస్టీ అయితే ఎస్సీ ఎస్టీ. సపోజ్ మీరు ఎస్సీ అయ్యి ఉన్నారు, మీ కేటగిరీలో కనుక వేకెన్సీస్ ఉంటే మీరు ఇక్కడ ఎస్సీ సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదంటే యూఆర్కి అప్లై చేయాలనుకుంటే యూఆర్కి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఇలాగ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. లేదంటే ఓబీసీ అయితే ఓబీసీ అనమాట, అలాగే సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇంకా పీడబ్ల్యూ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే ఎస్పెక్ట్, లేకపోతే నో అనమాట ఫ్రెండ్స్. అలాగే ఇక్కడ మనం ఫ్రెండ్స్ మీరు కనుక ఈ 1980 నుంచి 89 మధ్య జమ్మూ కాశ్మీర్లో కనుక నివాసించి ఉంటే ఎస్ పెట్టుకోవాలి, లేకపోతే నో అనమాట. డేట్ ఆఫ్ బర్త్ క్యాలెండర్ ఇచ్చారు, దీని నుంచి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలి. మొదట ఇయర్ సెలెక్ట్ చేయాలి ఫ్రెండ్స్. మనకి ఏజ్కి కట్ ఆఫ్ డేట్ వచ్చేసరికి 31/5/2025కి మీ యొక్క ఏజ్ అనేది చెక్ చేసుకోవాలన్నమాట. జనరల్ క్యాండిడేట్స్కి 30 సంవత్సరాలు 30 years. ఇంకా కూడా తర్వాత ఏజ్ రిలాక్సేషన్స్ అప్లికబుల్ అయితే అవుతాయి. దాని ప్రకారం మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే ఉందో యాజ్ పర్ 10th క్లాస్ ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలి. మెరిటల్ స్టేటస్ మీరు మ్యారీడా అన్మ్యారీడా సింగిల్ డైవర్స్లా ఇంకేననేది ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోండి. నేషనల్ ఇండియన్ అనేది ఆటోమేటిక్గా వచ్చింది. స్టేట్ ఆఫ్ డొమిసైల్ అంటే మీరు ఏ రాష్ట్రంలో అయితే పర్మనెంట్ రెసిడెంట్గా ఉన్నారో, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఏంటంటే నియరెస్ట్ రైల్వే స్టేషన్ అనమాట. మీ యొక్క దగ్గరగా ఉన్నటువంటి రైల్వే స్టేషన్ ఏదైతే ఉందో అది సపోజ్ ఇలాగనమాట.
ఎంటర్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇంకా కూడాను ఇక్కడ మదర్ టంగ్ మనకి తెలుగు కాబట్టి తెలుగు ఎంటర్ అయితే చేసుకోవచ్చు. అలాగే మొబైల్ నెంబర్, మీ యొక్క 10 డిజిట్ మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. ఎంటర్ చేసుకున్న తర్వాత ఎక్సైజ్ మీద తెసి పెట్టాలి, లేకపోతే నో అనమాట. పాన్ కార్డ్ నెంబర్ ఉంటే ఎంటర్ చేసుకోవచ్చు, లేకపోతే లేదు, ఎందుకంటే స్టార్ మార్క్ లేదనమాట. ఇంకా మీరు ఈ యొక్క ఇసెల్ వర్క్, ఈ యొక్క ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో వర్క్ చేస్తూ ఉంటే పెట్టుకోవాలి. పోనీ మీరు ఇక్కడ కాంట్రాక్ట్ లేబర్గా కనుక ఉంటే కనుక అది పెట్టుకోవచ్చు, లేదంటే నో అనేది సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇంకా అసోసియేటెడ్ విత్ డిఏఈ యూనిట్స్ అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ ఆటోమిక్ ఎనర్జీకి సంబంధించినటువంటి ఏదైనా ఒక యూనిట్లో మీరు వర్క్ చేస్తూ ఉంటే ఎస్ పెట్టాలి, లేకపోతే నో అనమాట. ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసుకోవాలి. సపోజు ఈ విధంగా అనమాట. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ డొమైన్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి, జీమెయిల్ ఏంటి అనేది. ఇంకా కూడాను రెండోసారి ఇక్కడ ఈమెయిల్ అనేది మనం ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడికి వచ్చేసరికి ఆధార్ లేదంటే ఓటర్ ఐడి కానీ అయితే డ్రైవింగ్ లైసెన్స్ కానీ లేకపోతే పాస్పోర్ట్ ఏదైతే ఉందో దాని యొక్క నెంబర్ అయితే ఎంటర్ చేసుకోవాలన్నమాట. ఆధార్ కానీ ఇంకా ఓటర్ ఐడి కానీ ఇంకా డ్రైవింగ్ లైసెన్స్ కానీ పాస్పోర్ట్ కానీ ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ మనం వ్యాలిడేట్ చేసుకోవాలన్నమాట. వ్యాలిడేట్ చేసి ఏదైనా మిస్టేక్స్ ఉంటే చూపెడుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ నేను వ్యాలిడేట్ చేస్తే ఒక కాలం నేను మిస్ అయ్యాను అనమాట. అంటే రిలీజియన్ సెలెక్ట్ చేసుకోలేదు. మీ యొక్క రిలీజియన్ సెలెక్ట్ అయితే చేసుకొని తర్వాత వ్యాలిడేట్ అనేది చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ మనకి ఒక టెంపరీ ఐడి అనేది క్రియేట్ అయింది అన్నమాట. నెంబర్ మనం నోట్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఓకే అనాలి. సపోజ్ ఇక్కడ ఏదైనా మనకి ఎర్రర్ వచ్చి లేదంటే మధ్యలో ఆపేసాం అనుకో అప్లికేషన్, తర్వాత వచ్చినప్పుడు మనం ఓపెన్ చేసుకొని అప్లికేషన్ ఆ యొక్క టెంపరీ ఐడి నెంబరు డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేసి గెట్ డీటెయిల్స్ అంటే అన్ని ఫెచ్ అవుతాయి అనమాట. సో రిమైనింగ్ అప్లికేషన్ మనం ఈజీగా చేసుకోవడం కోసం టెంపరీ ఐడి అనేది క్రియేట్ అయింది, నోట్ చేసుకొని పెట్టుకోవాలి మనం ఫ్రెండ్స్. ఇక్కడ మనకి కరస్పాండెన్స్ అడ్రస్ అనమాట. డోర్ నెంబర్, ఫ్లాట్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. సిటీ ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి అనమాట, అయితే టౌన్ కానీ లేకపోతే డిస్ట్రిక్ట్ కానీ. ఇంకా కూడాను లొకాలిటీ అనమాట, స్టేట్ నేమ్ ఇక్కడ ఎంటర్ చేసుకోవచ్చు. స్టేట్ అనమాట, మీరు మీ అడ్రస్లో నుంచి స్టేట్. అలాగే పిన్ కోడ్ ఎంటర్ చేసుకోవాలన్నమాట. ఇంకా వ్యాలిడేట్ అయితే చేయాలి. తర్వాత కాపీ అంటే మనకి పర్మనెంట్ అడ్రస్ కూడా ఫిల్అప్ అయిపోతే అయిపోతుంది ఫ్రెండ్స్. మీరు అడ్రస్ కనుక ఇక్కడ మీరు వ్యాలిడేట్ చేసిన తర్వాత మాత్రమే మీకు నెక్స్ట్ కాలమ్స్ యాక్టివేట్ అవుతాయి. సపోజ్ ఇక్కడ నేను వ్యాలిడేట్ చేశాను అనమాట. ప్రతి కాలం కూడాను వ్యాలిడేట్ చేసుకోవాలి, అంటే పర్మనెంట్ అడ్రస్ నేను వ్యాలిడేట్ చేశాను. ఇంకా కూడా ఇక్కడ ప్రైమరీ క్వాలిఫికేషన్ అనమాట, ఐటీఐ ఒకటే ఉంది, సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇంకా బ్రాంచ్ అంటే ట్రేడ్ అనమాట, ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్ మెకానిక్ సెలెక్ట్ అయితే చేయాలన్నమాట. క్లాస్ అవార్డెడ్, మీకు ఫస్ట్ క్లాస్ వచ్చింది, సెకండ్ క్లాస్ వచ్చిందా, డిస్టింక్షన్ సెలెక్ట్ చేయాలి. పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ అనమాట, యాజ్ పర్ మేము ఎంటర్ అయితే చేసుకోవాలి. ఇంకా కూడా సెక్యూర్డ్ మార్క్స్, మ్యాక్సిమం మార్క్స్ అయితే ఇది తీసుకోవాలి. ఇంకా పర్సంటేజ్ మార్క్స్ మీరు ఎంటర్ చేయాలనుకుంటే ఇది తీసుకోవాలన్నమాట. ఇంకా ఇక్కడ మార్క్స్ పర్సంటేజ్ ఎంత వచ్చింది అనేది ఎంటర్ అయితే చేయాలి. ఇంకా మార్క్ షీట్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఈ 2 మంత్లో పాసింగ్ అనమాట, ఐటీఐ ఎప్పుడు పాస్ చేయాలనేది ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. కాలేజీ మీరు ఏ కాలేజీలో చదువుకున్నారు, ఏ యూనివర్సిటీలో చదువుకున్నారు అంటే మనకి ఐటీఐ మెమోస్ ప్రకారం ఏ ఇన్స్టిట్యూట్లో చదువుకున్నారు, అది ఎన్సీబీటీ ఎస్సీబీటీ ఏంటి అనేది ఇక్కడ మనకి వ్యాలిడేట్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ మనం 10th క్లాస్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. మీకు 10th క్లాస్ కంపల్సరీ ఎంటర్ చేయాలి. ఇంటర్మీడియట్ ఏదైనా ఉన్నా కూడా అవి కూడా ఎంటర్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత యాడ్ క్వాలిఫికేషన్ అంటే యాడ్ అవుతుంది. సపోజ్ మీరు 10th క్లాస్ ఎంటర్ చేయాలి. 10th క్లాస్ ఇక్కడ మీ స్కూల్ నేమ్ అనమాట, మీరు ఏ బోర్డులో చదువుకున్నారు, సిబిఎస్ఈ స్టేట్ బోర్డు, ఎప్పుడు పాస్ చేయారు అనేది అనమాట. మరి ఏ మంత్ ఏ ఇయర్లో పాస్ చేయారు మీ యొక్క మెమోస్ ప్రకారం సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, డిస్టింక్షన్, పర్సంటేజ్ ఎంటర్ చేయాలి. కంప్లీటెడ్ సెలెక్ట్ చేసుకోవాలి. యాడ్ అనాలి ఫ్రెండ్స్. ఇక్కడ పైన మీరు ఐటీఐ ఎంటర్ చేశారు కాబట్టి అది అవసరం లేదనమాట. 10th ఉంటే 10th, తర్వాత ఐటీఐ, తర్వాత ఇంటర్మీడియట్ ఉంటే ఇంటర్మీడియట్ ఎంటర్ అయితే చేసుకోవాలి. ఇంకా కూడా మీ స్కిల్స్ అనమాట, మీ ట్రేడ్కి సంబంధించి మీకు వచ్చినటువంటి స్కిల్స్ ఇక్కడ రాయొచ్చు, లేకపోతే వదిలేయచ్చు అనమాట. ఇంకా కూడా ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ కంపల్సరీగా ఎంటర్ అయితే చేయాలన్నమాట. 31/5/2025కి మీకు ఎక్స్పీరియన్స్ ఎంటర్ చేయాలి. 1 year అప్రెంటిస్ ఎక్కడన్నా చేసినా కూడా దీనికి ఎలిజిబుల్ అయితే అవుతారనమాట. పోస్ట్ హెల్డ్ అంటే సపోజ్ మీరు అప్రెంటిస్ కానీ జాబ్ కానీ ఎప్పటి నుంచి ఎంతవరకు వర్క్ చేశారనేది ఎంటర్ అయితే చేయాలి ఇక్కడ ఫ్రెండ్స్. ఇక్కడ పోస్ట్ హెల్డర్ అనమాట, మీరు మామూలుగా ఇక్కడ ఏ పోస్ట్ చేశారు, ఫిట్టర్గా చేశారు ఏంటని, లేకపోతే మీకు పోస్ట్ని ఆర్టిజన్గా చేశారు ఏంటనేది. అలాగే పీరియడ్ ఫ్రమ్ అనమాట, ఇక్కడైతే మనకి ఒక ఇది ఇచ్చారనమాట, క్యాలెండర్ ఇచ్చారు. దాని నుంచి ఇక్కడ ఈ విధంగా అనమాట పీరియడ్ 2 ఎప్పటి వరకు మీరు వర్క్ చేశారనేది ఫ్రెండ్స్. ఇక్కడ మీరు
ఏ పోస్ట్ చేశారు ఏంటని, సపోజ్ ఫిట్టరా ఏంటని, లేకపోతే అప్రెంటిస్ అయితే అప్రెంటిస్ అని, ఎప్పటి నుంచి ఎంతవరకు చేశారు, డేట్స్ అనమాట. అలాగే నేమ్ ఆఫ్ ద ఆర్గనైజేషన్, మీరు ఏ ఆర్గనైజేషన్ వర్క్ చేశారు లేకపోతే అప్రెంటిస్ చేశారు, నేచర్ ఆఫ్ వర్క్ అనమాట. బ్రీఫ్గా అయితే ఎంటర్ మీరు ఏం వర్క్ చేశారు అనేది అక్కడ బ్రీఫ్ ఎంటర్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ ఎందుకు ఆ యొక్క దానిని మీరు మానేశారు జాబ్ అనేది, సపోజ్ బెటర్మెంట్ అనేది ఎంటర్ అయితే చేసుకోవచ్చు. ఇంకా కూడా మీకు అక్కడ ఎంత శాలరీ వచ్చింది అనేది ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. ఇంకా మీకు ఎక్కువ ఎక్స్పీరియన్స్ వేరే కంపెనీలో ఉంటే కనుక యాడ్ అంటే ఇంకో కాలం వస్తుంది, లేకపోతే వ్యాలిడేట్ అయితే చేసుకోవచ్చు. ప్లస్ దాంతోపాటు ఇక్కడ మనం 2 రిఫరెన్సెస్ అయితే ఇవ్వారనమాట. మీ యొక్క రిలేటివ్స్ ఫ్రెండ్స్ కాకుండా బయట వాళ్ళది ఎవరైనా సరే కాంటాక్ట్ పర్సన్ నేమ్, వాళ్ళ పర్సన్ నేమ్, వాళ్ళతో మీకు ఉన్నటువంటి రిలేషన్షిప్ అనమాట. అలాగే మొబైల్ నెంబరు, అలాగే పోస్ట్, వాళ్ళు ఏ పోస్ట్ చేస్తున్నారు ఏంటి అనేది ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. ఫ్రెండ్స్ మీ ఇంట్లో వాళ్ళు కాకుండా బయట వాళ్ళు ఎంటర్ అయితే చేసుకోవచ్చు, ప్రాబ్లం అయితే లేదనమాట. ఫ్రెండ్స్ కానీ ఇంకేదైనా మన రిలేటివ్స్ కానీ, వీళ్ళైతే మనం జనరల్గా ఫ్రెండ్స్ని రిలేటివ్స్ని అలౌ చేయరు. కానీ మనం అయితే ఏదైనా రెస్పాన్సిబుల్ పోస్ట్ ఏదైనా చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే, జాబ్ చేస్తున్న వాళ్ళు వాళ్ళ రిఫరెన్సెస్ ఇక్కడైతే ఇచ్చుకోవచ్చు, ప్రాబ్లం అయితే లేదనమాట. ఇంకా లాంగ్వేజెస్ ఇక్కడ మనం ఎంటర్ అయితే చేసుకోవాలి. సపోజ్ తెలుగు, ఇంగ్లీష్ టిక్ ఆన్ చేసుకోవచ్చు అనమాట, రీడ్ రైట్ అలాగనమాట. వ్యాలిడేట్ అంటే వ్యాలిడేట్ అవుతుంది, కిందకి రావాలి. ఇంకా ఫోటోగ్రాఫ్ అప్లోడ్ చేసుకోవాలి, జేపీజీ ఫార్మేట్ అనమాట. 100 KB వరకు అలౌ చేస్తారు. సిగ్నేచర్ కూడాను 50 KB వరకు అలౌ చేస్తారు. బ్రౌజర్ నుండి సెలెక్ట్ చేసుకొని అప్లోడ్ అయితే చేసుకోవాలన్నమాట. ఫ్రెండ్స్ మన సిగ్నేచర్ అనేది బ్లాక్ ఇంక్తో చేసినది అప్లోడ్ చేయాలంట, ఇక్కడ మనకి ఇచ్చారనమాట. అలాగే ఇక్కడ మనకి ఫోటోగ్రాఫ్ గురించి కూడాను ఇచ్చారనమాట. మనం వైట్ బ్యాక్గ్రౌండ్గా లేకపోతే లైట్ బ్యాక్గ్రౌండ్ ఉండేలాగా చూసుకొని కలర్ ఫోటోగ్రాఫ్ అయితే మనం అప్లోడ్ అయితే చేసుకోవాలి. ప్లస్ తర్వాత ఇక్కడ మనకి సబ్మిట్ అనే బటన్ ఉంది అనమాట, సబ్మిట్ అయితే చేసుకోవాలి. రీసెట్ అంటే ఇవన్నీ క్లియర్ అయిపోతాయి, కాలమ్స్ అన్నీ కూడా. మళ్ళీ మనం ఫ్రెష్గా మనకి అప్లికేషన్ ఫామ్ వస్తుంది, ఎంటర్ అయితే చేసుకోవచ్చు. ఫీజు అయితే లేదనమాట, ఎగ్జామినేషన్ కూడా ఏమీ లేదు.